హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మంచి గుమ్మడికాయ హల్వా. ఈ మంచి గుమ్మడికాయ హల్వా చాలా టేస్టీగా, చాలా తక్కువ పదార్థాలతో తొందరగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి మనకు కావాల్సిన సైజులో ఒక మంచి గుమ్మడికాయ తీసుకుని ఇలా లోన గింజలు పైన చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను ఇలా గ్రేటర్తో తురుముకోవాలి. మొత్తం అంతా ఇలా తురుముకున్న తర్వాత ఏదైనా ఒక కప్పు తీసుకుని తురుము కొలుచుకోవాలి. నేను తీసుకున్న కాయకు 4 కప్పుల తురుము అయ్యింది. 4 కప్పుల తురుముకు 2 కప్పుల బెల్లం తురుము తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, నెయ్యి వేడయ్యాక గుమ్మడికాయ తురుము వేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 10 నిమిషాలు వేగిన తర్వాత బెల్లం తురుము వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం మొత్తం కరిగాక ఇలా పలచబడుతుంది. ఇందులో వాటర్ వేయనవసరం లేదు. ఇలా బెల్లం మొత్తం కరిగాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా వాటర్ ఎగిరి ఈ హల్వా దగ్గర పడుతున్నప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు జాజికాయ పొడి, చిటికెడు సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. జాజికాయ పొడి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మంచి గుమ్మడికాయ బెల్లంతో హల్వా చేసి పెడితే గుమ్మడికాయ ఇష్టపడిన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే మంచి గుమ్మడికాయ హల్వా రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.